ఖాబీల్ మరియు హాబీల్ కథకు సంబంధించిన ఈ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని వీక్షించండి. ఇది వినయం గురించి మరియు తన సృష్టి ద్వారా అల్లాహ్ అందించే మార్గదర్శకత్వం గురించి ఒక గొప్ప పాఠం. ఆలోచించే వారికి ప్రకృతిలో ఎన్నో సంకేతాలు కనిపిస్తాయి. తరచుగా అపార్థం చేసుకోబడే కాకిని, మొదటి మనిషికి అతని దుఃఖ సమయంలో మార్గనిర్దేశం చేయడానికి అల్లాహ్ ఎంచుకున్నాడు. నిజంగానే ప్రతిదానిలోనూ ఒక జ్ఞానం దాగి ఉంటుంది. कौवे का जिक्र कुरान पाक में आया है कि जब हजरत आदम अलैहिस्सलाम के बेटों के दरमियान झगड़ा हुआ और बड़े बेटे हाबिल ने छोटे बेटे हाबिल को कत्ल कर दिया। कत्ल के बाद लाश का क्या करे, क्योंकि इससे पहले कोई मरा नहीं था। तो हाबिल अपने भाई की लाश कंधे पर उठाए हुए फिर रहे थे। फिर अल्लाह ताला ने 2 कौवे भेजे। इन दोनों कौवों का झगड़ा हुआ। उनमें से एक मर गया और दूसरे कौवे ने जमीन खोद कर कौवे की लाश दफना दी। ये सब कुछ हाबिल देख रहा था। यूं हाबिल को मालूम हुआ कि भाई की लाश को दफनाना है। హాబీల్, ఖాబీల్ మరియు కాకి ఖురాన్లో ఉల్లేఖన. సూరా అల్ మాయిదా ఆయత్ 27 నుండి 31. 1. కథ సారాంశం. ఆదం అలైహిస్సలాం కుమారులు హాబీల్ మరియు ఖాబీల్ అల్లాహ్ కోసం కుర్బానీ ఇచ్చారు. హాబీల్ యొక్క కుర్బానీ స్వీకరించబడింది, ఖాబీల్ది కాలేదు. దీంతో అసూయతో ఖాబీల్ హాబీల్ని చంపేశాడు. ఇది మానవ చరిత్రలో మొదటి హత్య. 2. కాకి యొక్క ప్రస్తావన. హత్య తరువాత ఖాబీల్కి తన సోదరుడి శవాన్ని ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపించాడు. తెలుగు అనువాదం ఆయత్ 31. అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను తవ్వి తన సోదరుడి శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించడానికి మొదలెట్టింది. అతను అన్నాడు, అయ్యో నా దౌర్భాగ్యం, నేను ఈ కాకిలాగా కూడా అవలేకపోయాను, నా సోదరుడి శవాన్ని దాచలేకపోయాను. ఆ తరువాత అతను పశ్చాత్తాపం చెందిన వారిలో చేరాడు. 5 తెల్లవారుజాము 5:31. 3. ముఖ్యమైన పాఠం. 1. అసూయ వినాశనం. ఖాబీల్ అసూయ వల్ల హత్య చేశాడు. 2. మొదటి సమాధి. కాకి ద్వారా అల్లాహ్ మనిషికి శవాన్ని పాతిపెట్టడం నేర్పించాడు. 3. పశ్చాత్తాపం. తప్పు తెలిసిన తర్వాత ఖాబీల్ పశ్చాత్తాపపడ్డాడు.